ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. పప్పు టమాటాని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అన్నంలో పప్పు టమాటా వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ కలుపుకుంటూ ఒడియాలు నంచుకుంటూ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. మనందరికీ అందుకే ఫేవరెట్ కదా. ఇంకా నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దాంట్లో ఒక 7 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక 3 టమాటాలు ఈ సైజువి తీసుకుని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న పప్పుకి ఈ 3 టమాటాలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నానండి. తర్వాత 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసేస్తామండి. ఇక్కడ నేను టమాటాలని కట్ చేసి వేయట్లేదు. మనం కట్ చేస్తే ఏంటంటే ఆ పులుపుకి పప్పు సరిగా ఉడకదండి. ఈ విధంగా మనం పెట్టేసుకున్నా సరే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. మనం మెదుపుకున్నప్పుడు టమాటాని కూడా మనం చక్కగా సాఫ్ట్ గా చేసేసుకోవచ్చు. మంచిగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పెట్టేసుకుని విజిల్ పెట్టేసి కరెక్ట్ గా 4 విజిల్స్ రానిస్తానండి. మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి